సరే ఇప్పుడు లిక్కర్ కేసుకి సంబంధించి రాష్ట్రంలో ప్రధాన చర్చ జరుగుతుంది. లిక్కర్ కేసు ఎలాంటి ముగింపు ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వం? ఈ నేను ఎక్కువ వాటిలో యాక్చువల్‌గా నాకు అంత ఇన్వాల్వ్ అవ్వను నేను. ఓకే. నాకున్న పనుల్లో నేనుంటా. గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్రాసెస్‌లో ఎవిడెన్స్‌లు దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్పించి పెద్దగా నేను అందులో ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. బట్ డెఫినెట్‌గా తప్పు చేసిన ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని మిథున్ రెడ్డి గారు లాంటి వాడిని ఆయన ఆల్మోస్ట్ మరి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కొద్దిగా గొప్ప వెల్ నోన్ పీపుల్ ఆయన ఒకరు. హ్మ్. అలాంటి వాళ్ళని ఎవిడెన్స్ లేకుండా అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పని చేశారంటే చాలా పక్కాగా ప్లాన్ చేసి చేస్తారు. యాక్చువల్‌గా మీకు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కార్యకర్తలు సోషల్ మీడియాలో అక్కడ విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చారు. లోకేష్ గారి మీద గానీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని ఏం చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఎంత ప్రెషర్ చేసినా ఆయన ఓపికగా కేసును సిస్టమాటిక్‌గా దర్యాప్తు చేస్తూ పక్కా ఎవిడెన్స్‌లు వచ్చాకే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు తప్పించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేయరు. కాబట్టి డెఫినెట్‌గా ఏదైతే చేశారో అదంతా పకడ్బందీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు ఇక రేపో మాపో ఈ కేసులో మీరు చెప్పినట్లుగా మిథున్ రెడ్డి తర్వాత అంత కీలకమైన వ్యక్తి, లేకపోతే రాష్ట్రంలోనే కీలకమైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి టార్గెట్‌గానే లిక్కర్ కేసు మొత్తం కూడా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది అనే ప్రశ్నకి ఏం చెప్తారు? ఒకటి ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్‌గా చేస్తారు. ఎక్కడైనా ఎవిడెన్స్ ఉండాలి కదా! ఇప్పుడు అందరికీ తెలుసు అది. ఇదేమి పెద్ద తెలియని నిజం కాదు కదా! అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఆయన చేయబట్టే ఇది చేశారనేది. ఇదే పెద్ద అయితే కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ అవ్వాలంటే ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్‌గా చేస్తారు బాబు. ఎవిడెన్స్ లేకపోతే ఎవరైనా చేయగలిగేది ఏం లేదు. అది ఆ ఎవిడెన్స్‌లు అవన్నీ ఎట్లా ఉన్నాయనేది ఆ కేసులో ఉన్న వాళ్ళకి తప్పించి బయట వాళ్ళకి తెలియదు కదా! మేము పెద్దగా ఎక్కువ వాటి గురించి డిస్కస్ చేయం.